సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల బిందాలకు నమస్కరించుకుంటూ బాబాను ధ్యానించడం ఎలా, భగవంతుని నైజము కానీ స్వరూపం కానీ అగాధాలు, వేదములు కానీ 1000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడు కానీ వారిని పూర్తిగా వర్ణించలేరు. భక్తులు భగవంతుని రూపమును చూసి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలుస్తుంది. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదాలనే ధ్యానించవలను కానీ ఇంకొక మార్గము లేదని వాళ్లకు తెలియను. హేమాడ్ పంతు ఒక సులభమైనటువంటి మార్గమును ఉపదేశ రూపముగా చెప్తున్నారు. ఇది ధ్యానమునకు భక్తి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షము రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభం కాగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతృతపడదు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ రోజు సరిగా కనిపించడు. అప్పుడు 2 చెట్ల కొమ్మల మధ్య గుండా చంద్రుని చూడమని పెద్దలనేవారు. ఆతృతతోనే అనేక ధ్యానములతో ఆ సందు ద్వారా చూసినప్పుడు దూరముగా ఉన్నటువంటి చంద్రుని ఆకారము ఒక గీత వలె కనిపిస్తుంది.